కేటీఆర్ సవాల్ని స్వీకరిస్తున్నానని అన్నారు మంత్రి జూపల్లి. రాష్ట్రం అప్పులపై చర్చకు సిద్ధమని రేపు ఉదయం బీఆర్ఎస్ ఆఫీస్కి వస్తానని జూపల్లి అన్నారు. కార్పొరేషన్ల పేరిట తెచ్చినవి అప్పులు కావా అని ప్రశ్నించారు. మిషన్ భగీరథ పేరుతో 40,000 కోట్లు అప్పు తెచ్చారని, కార్పొరేషన్ల అప్పులు నిరూపిస్తానని చెప్పారు. తాను చెప్పిన లెక్క తప్పైతే రాజీనామా చేస్తానని మంత్రి జూపల్లి అన్నారు. కేసీఆర్కు బీఆర్ఎస్ నాయకులకు చిన్న మెదడు పెద్ద మెదడు మొత్తం చిల్లులు పడే తెలంగాణ ఖజానాకు చిల్లు పడ్డది. యావత్ రాష్ట్ర ప్రజల జేబులకు చిల్లులు పొడిచింది మీరు కాదు చెప్పగలుగుతారా? 3,50,000 కోట్లు అన్నావు. నేను అక్కడ శాసనసభలో ఏం చెప్పిన రోజు? ఎట్లా 3,50,000 కోట్లు అవుతుంది అంటే రాష్ట్ర ఖజానా నుంచి రాష్ట్ర బడ్జెట్ రూపంలో వాళ్ళు తీసుకున్న డబ్బు 4,50,000 కోట్లు సమానంగా అయితే అంటే అంకెల గారడి చేస్తూ మాట్లాడుతూ మరి మిగతా అప్పు ప్రాజెక్టుల పేరు మీద తీసుకున్నటువంటి 2,00,000 కోట్లు అప్పు ఎవరు కడతారు? రాష్ట్ర ప్రభుత్వం కట్టేది ఉందా లేదా కట్టాలా లేదు? ఆ ఇరిగేషన్ సంబంధించినటువంటి వాడుతున్న రైతుల దగ్గర ఈ 2,00,000 కోట్లు అప్పులు వసూలు చేస్తారా? ఇరిగేషన్ పైన అప్పు తెచ్చింది, కార్పొరేషన్ పైన అప్పు తెచ్చింది. ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు ఉంటే ఇరిగేషన్ కార్పొరేషన్ అప్పు కట్టాలి కదా. అప్పు కట్టాలంటే ఇరిగేషన్ కార్పొరేషన్ ఆదాయం రావాలి కదా. ఏడికెళ్ళి ఆదాయం వస్తుంది? రైతులు కట్టాలా మీరు అంటే హరీష్ రావు లెక్క ప్రకారం. కొద్దిగా సెన్స్ ఉందా? మళ్ళీ మీరు ఇంత పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ మళ్ళీ మేము సవాలు పెడుతున్నాం. రాహుల్ గాంధీ వస్తాడా, ముఖ్యమంత్రి వస్తాడా మాట్లాడుతున్నారు. గొప్పగా ఎంత చాకచక్యంగా ఎంత తెలివితో మాట్లాడినది గొప్ప కాదు, ఎంత నిజాయితీగా మాట్లాడింది లెక్క. ఇప్పుడు లెక్క ఉంది కదా. ఇప్పుడు నేను చెప్పిన లెక్క అబద్ధమైతే నేను ఈరోజే రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి. మళ్ళీ కేటీఆర్ వస్తాడా, హరీష్ రావు వస్తాడా? నేను రుజువు చేయలేకపోతే అన్ని 100 అవసరం లేదు, 100 మంది అవసరం, రాహుల్ గాంధీ అవసరం లేదు, రేవంత్ రెడ్డి అవసరం లేదు. నేను రేపు పొద్దున్నే వస్తా. బీఆర్ఎస్ పార్టీ ఆఫీసర్ నేను వస్తా. నేను చెప్పింది అబద్ధమైతే నేను పొద్దున్నే రేపు స్పీకర్కు రాజీనామా ఇస్తా.